చూస్తుందో చూడు, చేసిందంతా చేసేసి. నన్ను ఆస్వాదించండి ఆంటీ. అంటే మీ అబ్బాయిని కూడా ఏదో పోనీలే చిన్న పిల్లలం లవ్ చేసుకున్నాం. మా అమ్మ నాలా కూడా తన గురించి చెప్పా. నా స్టడీస్ కూడా రీసెంట్గానే కంప్లీట్ అయింది. వచ్చి మాట్లాడుతా అన్నారు. అయ్యో లే అమ్మా. లేదు, మీరు ఒప్పుకుంటేనే లేస్తా. నేను ఒప్పుకున్నా కాబట్టే ఇంటి దాకా వచ్చారు. లే. నాకు ముందే తెలుసు మీరు ఒప్పుకుంటారనేసి. ఎలా? అది మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత ప్రశాంతంగా ఉన్నారో. అది ఇంకెవరైతే అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది. మీరు చాలా మంచోళ్ళ ఆంటీ. దేవుడు తెలివి లేని వాళ్ళందరూ నా చుట్టూనే పెట్టినట్టుగా ఉన్నాడు. వచ్చే నా కర్మ. ఆంటీ మిమ్మల్ని అడిగానా? అడుగమ్మా, దాంట్లో ఏముంది? ఎందుకురా నా బతుకు క్షణ క్షణ గండం అయిపోయింది. సిస్టర్ ఉన్న పాపానికి నాకే తెలియని శత్రువు అయిపోయింది. హెడ్ఎక్గా ఉంది. నువ్వుంటే మా అక్కది తన్నుపు రావాల్సింది. టీ తాగాలనిపిస్తుందమ్మా. అమ్మ ఎందుకురా నా బతికిట్లా అయిపోయింది. అయ్యో పెడతానమ్మా. మీరు ఆగండి ఆంటీ, నేను వెళ్ళి పెట్టుకొని వస్తాను. అబ్బా పర్లేదు, నేను పెడతాను. మన పని మనం చేసుకోవడంలో తప్పేముందా ఆంటీ? అమ్మ దీని పర్ఫార్మెన్స్. వీళ్ళు పిన్న తాగేసి వెళ్ళిపోతే బాగుండు. ఇటు చూడు, గేదె కుడి తనట్టు తాగుతోంది. అవును, మీ కూతురు ఎక్కడికి వెళ్ళింది? మా అమ్మాయి నీకెలా తెలుసు? తను నాకు అన్నీ చెప్తాడు. మీకు ఇంకో విషయం తెలుసా? తను నాకు ఇంతవరకు ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. తను నా పక్కనుంటే ఏదైనా సాధిస్తా అంత నమ్మకం. మీ గురించి, మీ పెంపకం గురించి అన్నీ చెప్తూ ఉంటాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగినా చెప్తాడు. ఆ నమ్మకంతోనే తన గురించి మా ఇంట్లో మాట్లాడాను. ఆంటీ మీకు ఒకటి చెప్తా, తప్పుగా అనుకోరు కదా? చెప్పమ్మా. పూజలు వ్రతాలు మనకైతే ఓకే, కానీ బయటికి వెళ్ళి వర్క్ చేసుకొచ్చే వాళ్ళకి నాన్ వెజ్ తినొద్దంటే ఎలా? వాళ్ళకి ఏం ఎనర్జీ ఉంటుంది? పాపం ఎప్పుడు ఏదో ఒక వ్రతం అని తినకుండా ఉంటాడు. మీకు ఇంకో విషయం తెలుసా? తన బర్త్డే రోజు కూడా తిందాం అనుకున్నాడు, కానీ అక్కడ లేదని తినలేదు. లేదంటే 5 ప్లేట్లు తను ఒక్కడే తినేవాడు. అవునమ్మా, ఆ రోజు బ్రో మా కోసం తినకుండా తనని తను చాలా కంట్రోల్ చేసుకున్నాడు, నేను చూసా. అమ్మా ఈ టాపిక్ నువ్వు ఆగరా. నువ్వు చెప్పమ్మా. అంత నమ్మకం మీ పెంపకం పైన. ఒక్క అబద్ధం కూడా చెప్పలేదని నిన్ను నమ్మిన అమ్మాయికి ఒక్క నిజమైనా చెప్పావురా? లైఫ్లో ఇద్దరు కలిసి బతకాలన్నప్పుడు ఈ అబద్ధాలు ఎందుకు? అలా అబద్ధాలు చెప్తే లైఫ్ అంతా చెల్లుబాటు అవుతుంది అనుకున్నావా? అలా చేస్తే ఒక్క క్షణమైనా నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? లేక ప్రేమించాం కదా, పెళ్లి చేసుకుంటే ఒక మూల పడి ఉంటుందిలే అనుకున్నావా? అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి నీ గురించి చాలా గొప్పగా చెప్పిందంట. ఇప్పుడు తెలిసింది కానీ నిజాయితీ ఇది తీసుకెళ్ళి చెప్పమను. నిన్ను కాదు, నిన్ను పెంచిన పెంపకానికి నన్ను అంటారు. నాకు కూడా ఒక ఆడపిల్లుందిరా. నేను కూడా ఇలానే ఆలోచిస్తాను. తలదించుకోవాల్సింది నువ్వు కాదు, పెంచిన దానికి నేను, ప్రేమించిన దానికి ఆ అమ్మాయి, మేమిద్దరం తలదించుకోవాలి. మా వాడు ప్యూర్ వెజిటేరియన్ అమ్మా. నాన్ వెజ్ ఉంటే వాడు అక్కడ ఉండలేడు. ఏదో పొరపాటున జరిగిపోయింది. వాడి తరఫున నేను అడుగుతున్నాను, క్షమించమ్మా. ఛీ, నువ్వు ఇలాంటి వాడవని అస్సలు అనుకోలేదు. మీ అమ్మ పెంపకం చాలా మంచిదన్నావు, ఇదేనా? పాపం
వాళ్ళ ఎవరికి వాడు అబద్ధం చెప్పాడు, బాధలో బైక్ దొరుకుతుండే మధ్యలో యాక్సిడెంట్ అయిపోయిందంట. తన లవర్కి అబద్ధం చెప్పాడా? యాక్సిడెంట్ కాదు, చచ్చిపోయి ఉండాల్సింది. ఎవరైనా వాళ్ళు ప్రేమించిన వాళ్ళకి అబద్ధం చెప్తారా? ఏంట్రా పెట్రోల్ అయిపోయింది మామ. నీ అబ్బా చూసుకోవాల్సిన అవసరం లే. ఏయ్ బండి నీదిరా. ఓ ఏందేడు సర్లే తోసుకొచ్చేయి. నేను దోసుకురావాలా? నువ్వే ఈ బండి నేను దోసుకురావడం ఏంటి? ఏందేడు నేను పట్టుకుంటా. 1 2 3 4 5 6 7 8 9 10. పనికి మాలినదవా, నైట్ పేకల్లా తాకపోతే ఇటు కక్కవు కదా బే లఫూడ్గా. హే జాగ్రత్తరా, ఇలా ఉందని తెలుసుంటే ఇంట్లో రెస్ట్ తీసుకొని ఉండొచ్చు కదా, బయటికి రావడం ఎందుకు? సరే హాస్పిటల్కి తీసుకెళ్తా పదరా. ఇంత మంచోళ్ళు కూడా ఉంటారా? ఫ్రెండ్ ఇంత బాగా చూసుకుంటున్నాడు. ఏంట్రా చూసుకోవాలి కదా. అబ్బా కావట్లేదే. అయినా బుద్ధి లేదా బే, అంత తాకపోతే సస్తావా? అమ్మ నా కొడక, అమ్మాయి ఉందని వెళ్ళి నాకు ఒక లగ్నం పోతావురా రే, నాశనం అయిపోతావు. ఎన్నాళ్ళ గుర్తొచ్చానా వానా, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన, చుట్టంలా వస్తావి చూసి వెళ్ళిపోతావి. విచ్చేసాడే.
అబ్బా మీరు ఓకే కదా? పర్లేదు. మీతో కొంచెం మాట్లాడాలి. నాకు ఇలా చెప్పడం ఇదే ఫస్ట్ టైం. లైట్గా భయంగా కూడా ఉంది. మీతో లైఫ్ లాంగ్ కలిసి బతకాలనిపిస్తుంది. ఆ? ఏంది ఇది ఇలా తోసేసింది? ఓయ్, వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. టైం తీసుకో, కంగారు పడకు. ఐ లవ్ యూ. ఛీ, నువ్వు ఇలాంటి వాడవని అస్సలు అనుకోలేదు. యమ పెంపకం చాలా మంచిదన్నావు, ఇదేనా? ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా? తను వదిలేసి వెళ్ళిపోయిన దానికన్నా నువ్వు పెంచిన పెంపకాన్ని అన్నందుకే ఎందుకో మోయిలైనంత భారంగా ఉందమ్మా. తనకి నిజం చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశా, కానీ ప్రతిసారి ఏదో ఒకటి జరిగేది. మొదట తను ఎక్కడ బాధపడుతుందేమో అని తనకి నిజం చెప్పలేదు, కానీ అప్పటి నుంచి ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోయానమ్మా. ఈ టైంలో ఎవరు? ఏంటి ఆంటీ ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? హలో హలో లక్కీ, ఆంటీ చెప్పండి. సరే ఆంటీ, ఏం చేద్దాం? నా దారి అడ్డదారి. ఏంటి ఈ పాప ఇంకా రావట్లేదు? వస్తుంది. ఎలాగైనా విషయం చెప్పాలి. ఎలా చెప్పాలి? వీడేంటి ఇక్కడున్నాడు? వీడేంటి నా వెనక వస్తున్నాడు? ఏదైతే చెప్పేద్దాం. అమ్మో, వీడు నన్నే ఫాలో అవుతున్నాడు. అంటే నేను ఏంట్రా ఫాలో అవుతున్నావా? మా వాడి గురించి వాళ్ళ అమ్మ మాట్లాడాలన్నారు, చెప్దామని వచ్చా. అంతేనా? నమ్మొచ్చా? అంతే ఒట్టు. అబ్బా, ఒక్క నిమిషం. వస్తున్నారంట, మనం వెళ్దాం.
హాయ్ అమ్మా. హాయ్ రా. టెన్షన్ ఏం పడకు, ఫ్రీగా ఉండు, ఓకేనా? ఎలాగైనా వాళ్ళని కలపాలి. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. నా వల్ల దూరం అవుతుంటే నాకేదోగా ఉందమ్మా. వాడిని అలా చూడలేకపోతున్నా. అమ్మాయి గురించి నువ్వు చెప్తుంటే చాలా బాధగా ఉంది. మరే వాళ్ళు ఎలాగైనా కలపాలంటే అమ్మా, బ్రో ఎందుకు నాన్ వెజ్ తిండు? వాడికి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకుంటా అమ్మా. పుట్టెంటుకల కోసమని మీ అంకుల్ ఒక పొట్టేల్ని తీసుకొచ్చాడు. ఆ పొట్టేలతో వాడికి స్నేహం బాగా కుదిరింది. ఓ మా వాడు పొట్టేలతో కూడా ఫ్రెండ్షిప్ చేశాడనమాట. తర్వాత వాడు పుట్టెంటుకల సమయానికి వాడు కళ్ళ ముందు చూస్తుండగానే దాన్ని చంపేశారు. ఓ షెట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు నాన్ వెజ్జే తినలేదు, తినడు కూడా. మా వాడిది పెద్ద కథే. దానివల్ల ఎన్ని దెబ్బలు తిన్నాడో నా బిడ్డ, ఎంతమంది దగ్గర మాటలు పడ్డాడో నా బిడ్డ. అయినా తను ప్రేమించిన అమ్మాయి ఇబ్బంది పడకూడదని తనకు నచ్చినా నచ్చకపోయినా అలానే ఉండిపోయాడు నా కొడుకు. అది తెలియక ఈ చేత్తో కొట్టా నా బిడ్డని. కానీ వాళ్ళిద్దరిని మనమే ఎలాగైనా కలపాలి. రే, ఎక్కడికి రా వచ్చాం? అర్జెంట్ పని ఉందిరా, 5 నిమిషాలు చూసుకెళ్ళిపోదాం పా. రే మామ, నిజం చెప్పరా, నువ్వు అమ్మాయిని మోసం చేసావు కదా? ఆ టాపిక్ ఎత్తద్రా. నాకు తెలుసురా నువ్వు అమ్మాయిని మోసం చేసావని. వదిలేరా. అది మోసం కాదంటావా? చెప్తున్నా వదిలేమని. సారీ. నేనే నీకు సారీ చెప్పాలి. నీకు నచ్చకపోయినా నన్ను నువ్వే భరించావు. అలా ఏం లేదు. కావాలంటే నీకోసం నాన్ వెజ్ అయినా తింటాను. ఏం అక్కర్లేదు, నేనే మానేస్తా కావాలంటే. నేనే తింటా అని చెప్తున్నా కదా. ఏం అక్కర్లేదు, నేనే మానేస్తా అంటున్నా కదా. ఏయ్, నేను చెప్పి అయ్యో, ఒకసారి కూడా వీళ్ళు అర్థం మళ్ళీ చేసుకోవా? విడిపోయేలాగుండా, రండి వెళ్దాం. నీకోసం నేనే రే తింటా. రే రే, ఇక్కడ ఉంటే ఇలాగే మాట్లాడుకుంటారు కానీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సారీ ఆంటీ. పర్లేదులే అమ్మా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, అది చాలు. అసలు నీకోసం వాడు ఏం చేశాడో తెలుసా? నా కొడుకు చాలా అమాయకుడమ్మా. నేనన్నా తన చెల్లెన్నా చాలా ఇష్టమమ్మా. తనలో ఎన్ని బాధలున్నా పైకి ఎప్పుడు నవ్వుతూనే అందంగా కనిపిస్తాడు. ఎదుటివారి బాధలని వాడు అర్థం చేసుకొని వాడి వల్ల అయినా సహాయం చేయగలడు. కానీ వాడి బాధ ఎవ్వరికి ఎప్పటికీ చెప్పుకోలేడు. వాడంత మంచివాడు నీకు దొరకడం నీకు చాలా అదృష్టం అమ్మా.
ఎప్పటికీ నవ్వుతూనే అందంగా కనిపించే నా కొడుకు లోపల చాలానే దాచుకుంటాడు. నువ్వు నా కోసం నిజంగా నాన్ వెజ్ తిన్నావా? అవును, ట్రై చేశా, కానీ కుదరలేదు. ఐఎమ్ రియలీ సారీ. వాళ్ళ స్టోరీ ఎండ్ అయింది, మన స్టోరీ స్టార్ట్ చేద్దామా?